ఈజీగా బంగాళదుంప కర్రీని రైస్లోకి చపాతీలోకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఒక 4 స్పూన్లు ఆయిల్ తీసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇలా 1/2 కేజీ బంగాళదుంపలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇందులో వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. 1 నిమిషం పాటు మూత పెట్టుకుని తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని టీ గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఒక 2 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది. మనకి చక్కగా బంగాళదుంప మొత్తం కూడా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ లిడ్ తీసి చూస్తే మనకి ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంటుంది. ఆ వాటర్ అంతా కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం దగ్గరకు వచ్చే వరకు ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఈజీ టేస్టీ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.